మీ మనస్సును ఆక్రమించే మరియు మీ భావోద్వేగ శక్తిని హరించే కొన్ని సంబంధాలు మీ చుట్టూ ఉన్నాయని నాకు తెలుసు. మీ యొక్క ప్రతి ఆలోచన, భావోద్వేగం ఒక శక్తి రూపం అని గుర్తుంచుకోండి. మీ మనస్సులో ఒక ఆలోచన తలెత్తితే అది ఖచ్చితంగా ప్రయాణిస్తుంది. అలాగే మీ మనస్సు ఒక రిసీవర్. అది మీ మనస్సు యొక్క మూలం కాని కొన్ని ఆలోచనలను అందుకుంటుంది. మనస్సు యొక్క అలజడుల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీ అంతర్గత శక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంటే మీ మనస్సు మరియు శరీరము కాదు, కేవలం గమనించే ఉనికి, అత్యున్నత విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి మీ మదిలో మెదిలే ప్రతి ఆలోచనను సొంతం చేసుకోకండి. ఈ అభ్యాసం మీకు శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు నిమ్మరసం పంచుకుందాం. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.